సక్సెస్ సాధించాలంటే లోకము ఏమేమో చెప్తుంది. ఎన్నెన్నో సలహాలిస్తుంది. ఏవేవో సూచనలు చేస్తుంది. ఆ సక్సెస్ గురించి ఎన్నెన్నో గొప్ప గ్రంథాలే రాయబడ్డాయి. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు చాలా సింపుల్ సూత్రాలు చెప్తూ ఉన్నాడు. నువ్వేమేమో గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ నీ లైఫ్‌లో నువ్వు సక్సెస్ చూడాలి అంటే ఈ సింపుల్ ఈ 3 విషయాలను పక్కన పెట్టి, ఈ 2 విషయాలు అలవాటు చేసుకో. నీవు ఒకవైపు ఎవర్ గ్రీన్ పర్సన్ లాగా ఉండడం మాత్రమే కాకుండా, ఇంకోవైపు నీవు చేపట్టే ప్రతి పనిలో సక్సెస్ చూస్తావు. నీ లైఫే సక్సెస్‌ఫుల్ లైఫ్‌గా, నువ్వు ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఉంటావు అని ప్రభు చెప్తూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. ఏంటి ఆ వాక్యం? వినబోయే ముందుగా ఇంతవరకు యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అంతేకాదు, వాక్యం విన్న తర్వాత మీ కామెంట్స్‌ను కూడా పోస్ట్ చేయండి. రైట్? సో వాక్యాన్ని విందాం. శ్రద్ధగా చివరి వరకు విని మన జీవితాలను దేవునికి అప్పగించుకొని ముందుకు నడుద్దాం. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏంటి ఆ సింపుల్ సూత్రాలు ఏంటి? వాటిల్లో ఉన్న డెప్త్ ఏంటో చూద్దాం. ఈ వాక్యము చాలామంది విని ఉండొచ్చు. అయినప్పటికీ వాటిల్లో ఉన్న డెప్త్ ఏంటో మనకు కావాలి. ఆ డెప్త్ ఏంటో చూసి వాటిల్లో ఉన్న శ్రేష్టమైన అర్థం ఏంటో మనం తెలుసుకొని తదనుగుణంగా మన జీవితాన్ని నడిపించుకుందాం. సక్సెస్ఫుల్ పర్సన్గా ఇక ముందు నువ్వు మారబోతూ ఉన్నావు. చూద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు ఎలా ఉందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును అంటూ ఉన్నాడు. ఇక్కడ దీన్ని మనం డివైడ్ చేద్దాం. ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసి అందులో ఉన్న అర్థం ఏంటో చూద్దాం. మొదటి లైన్ మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. Blessed is the man that walketh not in the counsel of ungodly. దుష్టుల ఆలోచన, ద కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆలోచన అంటే ఏంటి? సలహా కావచ్చు, మనల్ని దిశానిర్దేశం చేసే, గైడ్ చేసేటువంటి సూచనలు, సలహాలు, లేదా వారి యొక్క ప్రభావం కూడా కావచ్చు. అటువంటి ఆ యొక్క సలహాలు, సూచనలు జీవితానికి సంబంధించినటువంటివి, ముఖ్యంగా జీవితానికి సంబంధించినటువంటివి, లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటివి. ఇవి దుష్టుల దగ్గర నుంచి, అంటే అన్గాడ్లీ పీపుల్ దగ్గర నుంచి తీసుకోవద్దు అంటున్నాడు. ఎవరు ఈ అన్గాడ్లీ అంటే? ఎవరంటే, ఎవరైతే దేవుని భయం లేకుండా జీవిస్తూ ఉంటారో, ఇష్టానుసారంగా మనస్సుకు నచ్చినట్టు జీవిస్తూ ఉంటారో, వారు ది అన్గాడ్లీ పీపుల్గా, ఇక్కడ తెలుగులో దుష్టులుగా పిలువబడుతూ ఉన్నారు. సో వీరి నుంచి దేవుని భయం లేదు కాబట్టి, దేవునికి అసలు లెక్క లేదు కాబట్టి, దేవుని వాక్యమన్నా కానీ, దేవుడన్నా కానీ, వీరి ఆలోచనలు ఎలా ఉంటాయి? అంతా కూడా లోకానుసారంగా ఉంటాయి. లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన సలహాలే వీరి దగ్గర నుంచి వస్తాయి. అవి వాక్యానికి విరుద్ధమైనటువంటి సలహాలు వీరి దగ్గర నుంచి వచ్చేది. ఏం చెప్తారంటే వీళ్ళు, నీ మనసుకు తోచింది చెయ్యి, నీకు నచ్చినట్టు జీవించు, మనసు చెప్పింది చెయ్యి అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవునికి నచ్చినట్టు జీవించు, వాక్యానుసారంగా జీవించు. నీ జీవితాన్ని నడిపించుకోవాలంటే నువ్వు దేవుని వాక్యం మీద ఆధారపడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
కానీ అన్గాడ్లీ పీపుల్ అంటే దుష్టులు, దేవుని భయం లేని వారు ఏం చెప్తారు? నీ మనసుకు నచ్చిందల్లా చెయ్యి, ఎంజాయ్ చేయి లైఫ్ని అంటారు. కానీ అదేం చేస్తుంది? ఆ ఎంజాయ్ చేయి అనేటువంటి ఆ లైఫ్, ఆ సలహాలు గనక మనం తీసుకున్నట్లయితే దేవుని నుంచి దూరం చేసి సైతానుకు దగ్గర చేసి జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా అన్గాడ్లీ పీపుల్, దేవుడు అంటే భయము లేనటువంటి ఆ వ్యక్తుల దగ్గర నుంచి సలహాలు తీసుకోవద్దు, వారి ఆలోచనలు తీసుకోవద్దు. ఆ విధంగా నీ నడకను నడిపించుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వు ఆ విధంగా నడిపించుకోవద్దు. వీళ్ళేంటంటే పరిశుద్ధంగా జీవించడాన్ని కూడా ఎగతాళి చేస్తారు, పాపాన్ని అస్సలు పట్టించుకోరు, తేలిగ్గా, చాలా తేలిగ్గా తీసుకుంటారు పాపాన్ని, ఏం కాదులే అన్నట్టుగా. మీరు గమనించారో లేదో, ఈ మధ్య కొన్ని ఛానల్స్లలో కొంతమంది సినిమా వాళ్ళు కూడా ఫిలాసఫీ చెప్తూ ఉన్నారు. వారికి దేవుని భయం ఎంత మాత్రము లేదు, దేవుని యందు భయభక్తులు లేవు, వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, అన్ని దుర్వ్యసనాలు ఉంటాయి. వారు కూడా జీవితానికి సంబంధించి ఫిలాసఫీని చెప్తూ నీకు మనసుకు నచ్చింది చేయి, నీ ఇష్టానుసారంగా జీవించు అన్నట్టుగా ఆ ఫిలాసఫీలు చెప్తుంటే వాటిని వినడమే కాకుండా వాటిని యూట్యూబ్, ఈ వాట్సాప్ స్టేటస్లలో కూడా పెట్టుకుంటూ ఉన్నారు కొంతమంది. జాగ్రత్త, అవి నీ జీవితాన్ని తప్పుదోవలోకి తీసుకొని వెళ్తాయి, పాడు చేస్తాయి, వెరీ డేంజర్ అవి. వాటిని వినడం మానేసి అవి పక్కన పెట్టు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలంటే చేయాల్సిన మొట్టమొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవటానికి వీల్లేదు. అంటే నీ లైఫ్ను దేవుని భయం లేని వారి ఆలోచనలతో నువ్వు నడిపించుకోవడానికి వీల్లేదు అంటుంది మొదటి సూచన. రెండవది చూస్తే, పాపుల మార్గములో నిలువక, నార్ స్టాండెత్ ఇన్ ద వే ఆఫ్ సిన్నర్స్. మార్గము అంటే ఏంటి వస్తుంది? అది ఒక జీవన విధానం లేదా ప్రవర్తన విధానం. ఇది మనం గమనించవచ్చు, వారి యొక్క లైఫ్ స్టైల్. మరి పాపుల మార్గం అంటే పాపాన్ని ప్రేమించే వారి జీవిత విధానం. దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యపెట్టి స్వార్థ పాపిష్టి కోరికలతో జీవించేటువంటి వారు వారి యొక్క మార్గాలలో నిన్ను నడిపించుకోవద్దంటున్నాడు. సో ఇలాంటి వారిలో కొంతమంది డబ్బున్న వాళ్ళు, కెరియర్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయినంత మాత్రాన వారు చెప్పేటువంటి మాటలను పట్టించుకోవద్దు. వారి గనుక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము, భయము, భక్తి లేకపోయినట్లయితే, ఒక లైఫ్కు సంబంధించి చెప్తూ ఉన్నాను, లైఫ్కు సంబంధించి వారు చెప్పేటువంటి ఆలోచనలను నీవు ప్రవర్తనకు సంబంధించి, మనసుకు సంబంధించి వారు చెప్పేటువంటి ఆలోచనలను నీవెంత మాత్రము పట్టించుకోవద్దు. వాటిని నీకు అప్లై చేసుకోవద్దు. నేను కూడా వారు ఇలా చెప్పారు, ఎస్ నిజమే, నేను కూడా అలా ఉండాలి అన్నట్టుగా అవి నువ్వు ఆ మాటలకు ప్రభావితం కావద్దు. ఆ విధంగా నిన్ను నువ్వు నడిపించుకోవద్దు. అసలు వాటిని తీసుకోవద్దు, స్వీకరించవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఒకడు సక్సెస్ అయినంత మాత్రాన, మంచిగా పట్టుకున్న ప్రతి దానిలో విజయాన్ని చూసినంత మాత్రాన అతడు ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకుంటాడు అని గ్యారెంటీ లేదు కదా. నిత్య జీవాన్ని పొందుకుంటాడు అనే గ్యారెంటీ లేదు. అతడి యొక్క సక్సెస్ అతని నిత్య జీవానికి గ్యారెంటీ కాదు. ఏంటి నిత్య జీవానికి గ్యారెంటీ? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడమే నిత్య జీవానికి గ్యారెంటీ. ఇంత బతికి నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతే ఏ లాభం? కాబట్టి సక్సెస్ అయ్యారు కదా అని చెప్పి ఎవరు చెప్తే అది వినవద్దు. ముఖ్యంగా ప్రవర్తనకు సంబంధించి, లైఫ్కు సంబంధించి. ఒకవేళ సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్
నువ్వు చదువుతున్నటువంటి సబ్జెక్టు దాంట్లో కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఆ సబ్జెక్ట్స్ అంటే అవేం మారవు. వాటిని ఎవరు ఏం మార్చలేరు. అవి అలానే ఉంటాయి కాబట్టి వాటిని ఎవరు బోధించినా మనం తీసుకోవచ్చు. అలా కాకుండా లైఫ్కు సంబంధించి, ప్రవర్తనకు సంబంధించి, ఆలోచన రీతికి సంబంధించి ఎవరైనా దేవుని భయం లేని వారు ఎవరైనా బోధిస్తూ ఉంటే వాటిని ఎంత మాత్రము లక్ష్య పెట్టొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంతేకాదు, పాపుల మార్గమున నిలవడం అంటే ఏంటి? ఒక్కోసారి ఆ పాపుల మార్గంలో ఆ పాపిష్టి ఫ్రెండ్షిప్, వారి యొక్క సహవాసంలో కొంతకాలం అవాయిడ్ చేసినప్పటికీ అయినా ఏదో చూద్దామని చెప్పి సరదాగా కొద్దిగా ఆగిపోయి అలా చూస్తే ఏమవుతుంది తెలుసా? కొద్దిసేపు ఆగుతారు, తర్వాత వారితోటి స్నేహించడం మొదలు పెడతారు, తర్వాత భాగస్వామ్యం అవుతారు. మొదట సరదాగా చూద్దాము అని చూడటం, తర్వాత నిలబడిపోవటం, ఇంకా తర్వాత అందులో భాగస్వామ్యం అయిపోవడం, చేరిపోవడం జరుగుతుంది. వారితో కాలయాపన, టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత వారితో ఉండడాన్ని బికమింగ్ కంఫర్టబుల్ అన్నమాట, వారితో ఉండడానికి అలవాటు పడడం మొదలవుతుంది. ఆ విధంగా గనక చేసినట్లయితే ఆ పాపిష్టి సహవాసంతో, ఆ పాపిష్టి మార్గములో అవి ఏవైనా కానీ, ఫ్రెండ్షిప్ కావచ్చు, సెల్ ఫోన్లలో ఏదైనా పాపిష్టి సహవాసం కావచ్చు, ఇంకా ఏదైనా కానీ, ఆ పాపుల మార్గములో కొద్దిసేపు నువ్వు ఆగాలని చూసి అలానే ఉన్నట్లయితే, నిలబడిపోయినట్లయితే అదేం చేస్తుంది తెలుసా? మెల్లిమెల్లిగా జీవితము ఆ దారిలో కలిసిపోయి, జీవితమే పాపముతో నిండిపోయి నిన్ను కూడా వారిలో ఒకరిగా మార్చి నిత్య నరకాగ్నికి చేర్చుతుంది. జీవితమే నాశనం చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? పాపుల మార్గములో నిలవద్దు. వారి ఎంత నీకు స్నేహితులైనా, ఎంత బంధువులైనా, మిత్రులైనా కానీ ఆ పాపిష్టి పనులలో నీవు ఇన్వాల్వ్ అవ్వద్దు. అసలు అక్కడ టైం స్పెండ్ చేయొద్దు. నీవంటూ దేవుని బిడ్డగా నీ ప్రత్యేకతను నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి. ఎక్కడున్నా కానీ, నువ్వు కాలేజీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పనిచేసే చోట ఉన్నా, బిజినెస్ చేసే చోట ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ దేవుని బిడ్డగా నీకంటూ ఒక బార్డర్ ఉండాలి. నీ చుట్టూ ఒక పరిధి ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో, ఏ సహవాసంలో పడితే ఆ సహవాసంలో కలిసిపోయి వారితో మింగిలైపోయి వారి పాపిష్టి ఆలోచనలు, మాటలు, జోక్స్ వినుకుంటూ వారితో ఎంజాయ్ చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవు, ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ప్రభువైన యేసుక్రీస్తు తన సొంత రక్తమును ధారపోసి నిన్ను విడిపించుకున్నాడు. సైతాను యొక్క బంధకాల్లోంచి విడిపించి నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నీ ప్రత్యేకతను కాపాడుకోవాలి. దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని కుమారుడివి, కుమార్తెవు కాబట్టి నీవు ఏ ఫ్రెండ్స్తో పడితే వారితో, వాళ్ళు ఏం మాట్లాడుతుంటే దాంట్లో నోరు కలపడం, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం, దాంట్లో ఎంజాయ్ చేయటం, ఇది మంచిది కానే కాదు. పాపిష్టి మాటలు మాట్లాడుతున్నారా, నువ్వు అక్కడి నుంచి వచ్చేయాలి, లేదా మౌనంగా ఉండాలి. నీ ప్రత్యేకత నువ్వు ఎప్పుడూ కూడా కాపాడుకుంటూనే ఉండాలి. నీ పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఉండాలి. వారిలో మింగిలైపోవడానికి వీల్లేదు. అక్కడ ఆగిపోవడానికి, వారిలో భాగస్వామ్యం అయిపోవడానికి వీల్లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలా నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని, అంటే నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ పవిత్రతను కాపాడుకుంటూ పాపుల మార్గములో నిలవద్దు. ఏం కాదులే, ఫ్రెండ్సే కదా, నేనైతే తాగను, నేనైతే దేవుని బిడ్డను, కాబట్టి ఏం కాదులే అని చెప్పి వారితో పాటు నువ్వు అలా సావాసం చేస్తూ తిరుగుతూ ఉన్నట్లయితే ఏమవుతుంది? మెల్లిమెల్లిగా
నీ ఆత్మీయత కూడా పాడైపోతుంది. నీవు గనక నీ ఫ్రెండ్స్ను ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీవు వారి నుంచి వేరై దేవునితో నువ్వు నిత్యము సావాసంలో ఉండాలి. అప్పుడే నీ ఫ్రెండ్స్ని కానీ, నీ బంధువులను కానీ, నీ మిత్రులను కానీ నువ్వు ప్రభావితం చేయగలవు. వారిని దేవుని వైపుకు నడిపించగలవు. వారితో కలిసిపోయి ఆ పాపిష్టి జోక్స్లలో మునిగి తేలుతున్నట్లయితే, ఆ సావాసంలో మునిగి తేలుతున్నట్లయితే నీకంటే ఎటువంటి ప్రత్యేకత ఉండదు. నువ్వు ఎవరిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు. కాబట్టి ఆ మార్గంలో నిలవద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రైట్. మూడవది ఏంటో చూద్దాం. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చొనక, నార్ సిట్టెత్ ఇన్ ద సీట్ ఆఫ్ స్కార్న్ఫుల్. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. వీళ్ళు అపహాసకులు అంటే ఎవరు? వీళ్ళు పరిహాసం చేస్తారు. ప్రతి ఒక్కదాన్ని పరిహాసం చేయటం, దేవుని యందు విశ్వాసాన్ని వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు. అంటే ఎగతాళి చేస్తూ ఉంటారు. విశ్వాసులను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడైనా అంతవరకు దేవుని యందు భయభక్తులు లేకుండా తిరిగి తన తప్పు తెలుసుకొని మారి తన జీవితాన్ని దేవునికి అప్పగించి బాగా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని మందిరానికి వెళ్తూ ఉండేటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఈ అపహాసకులు ఏం చేస్తారు? వారిని కూడా గేలి చేస్తూ ఉంటారు. వారి గురించి కూడా హీనంగా మాట్లాడుతూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మార్పు చెందిన జీవితాన్ని, దేవుని విషయాలను కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, తాగుడు మానేశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక వ్యక్తి అప్పటి వరకు బాగా తాగుతూ తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి తాగుడు మానేశాడు. తాగుడు మానేసినప్పుడు ఈ అపహాసకులు ఏం చేస్తారు? అబ్బా, బయలుదేరాడయ్యా విశ్వాసి, ఏం కాదులే, ఒకసారి తాగు, నీ యొక్క ఇంకా ఆ విధంగా ఎన్నెన్నో, ఇంకా మనం ఆ మాటలు మాట్లాడలేం. కానీ ఆ విధంగా ఎంతగానో ఎగతాళి చేస్తూ ఉంటారు. ఒకవేళ బాగా చదవాలనుకుంటున్నావు, ఆ సావాసాన్ని పక్కన పెట్టి సమయాన్ని ఎక్కువగా చదవడంలో నీవు స్పెండ్ చేయాలనుకున్నప్పుడు వారిని కూడా కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి విషయంలో నువ్వు ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నావు, ఒక మంచి ఆలోచనలు కలిగి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, జాబ్ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, ఇటువంటి వాటిని కూడా ప్రతి ఒక్కదాన్ని అపహాస్యం చేస్తూ ఎగతాళి చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వారితో నువ్వు కూర్చోకూడదు, వారి యొద్ద కూర్చోవద్దంటూ ఉన్నాడు. ఈ వారితో కూర్చోవడం అంటే అక్కడే వారితో స్థిరంగా ఉండటం, అంటే వారితో ఏకీభవించటం, వారితో ఒకటిగా అవటం, ఎగతాళి చేసే వారి మధ్య సౌకర్యంగా ఉండటం, వారి ఆలోచనలలో కలిసిపోవటం, దేవుని భయము కోల్పోవటం, ఇవి జరుగుతాయి అక్కడ కనుక వారితో కూల్చుంటే. వారిలో నువ్వు కూడా ఒకడిగా మారిపోతావు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచి దేవుని కుమారుడిగా కుమార్తెగా మారినటువంటి నీవు పాపిష్టి జోకులను నువ్వు ఎంత మాత్రం ఎంజాయ్ చేయడానికి వీల్లేదు. అవి వాళ్ళు వేసిన అసలు వాటిని అసహించుకోవాలి. ఎవరైనా పాపిష్టి జోకులు, ఇతరులను ఎగతాళి చేసి నీచంగా మాట్లాడుతూ వారిని వీరిని తక్కువ చేసి మాట్లాడుతూ ఏదో జోక్లాగా దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు నువ్వు వాటిని బట్టి ఎంజాయ్ చేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. కానీ నాకు అవి నచ్చవు అన్నట్టుగానే నువ్వు ఉండాలి. దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని కుమారుడివి, కుమార్తెవు కాబట్టి వాటిని నువ్వు పాపిష్టి విషయాలను, పాపిష్టి జోకులను, అపహాస్యాన్ని నువ్వు ఎంజాయ్ చేయకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఎవరైనా మార్పు చెందినప్పుడు వారిని ప్రోత్సహించాలి. వారు ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటానికి మనము ప్రోత్సహించాలి. మంచి నిర్ణయం తీసుకున్నావు, దేవుని బిడ్డలు ఏం చేస్తారు? అపహాస్యం చేయరు, ప్రోత్సహిస్తారు. మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇక ముందైనా నీ జీవితాన్ని శ్రద్ధగా నడిపించుకో. మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇక ముందైనా శ్రద్ధగా చదువు. మంచి
ఒక బలమైన నిర్ణయం తీసుకున్నావు నీవు. ఇక ముందు అటు పాపిష్టి పాత విషయాల జోలికి వెళ్ళకుండా దేవునిలో స్థిరంగా ఉండు, బలంగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు అన్నట్లుగా మనము వారిని ప్రోత్సహించాలి. అంతే తప్ప అపహాసకుల వలె అపహాస్యం చేసేవారిగా ఉండకూడదు. అంతేకాదు వారితో కలిసి కూర్చోవద్దంటున్నాడు దేవుని యొక్క వాక్యం. కూర్చోవద్దు, అపహాసకుల మధ్య నువ్వు కూర్చోవద్దు. కొంతమంది అయితే టీవీలలో అపహాస్యం చేసే జోకులు ఎక్కువైపోయాయి ఈ మధ్య. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. టీవీలలో ఫ్యామిలీ జోక్స్ అని నీచమైన జోక్స్ వేసుకుంటూ అపహాస్యం చేసేటువంటి ఆ టీవీ ప్రోగ్రామ్స్ను ఫ్యామిలీ కలిసి చూడడం ఎంత దారుణం. అసలు దేవుని బిడ్డలకు తగదది. వాటిని తీసి పక్కన పడేయాలి. వాటిని ఇంట్లో కానీ ఎక్కడ కానీ మీరు వాటిని అలో చేయకూడదు. అపహాస్యం చేసేటువంటి పాపిష్టి నీచమైన ఆ జోక్స్, ఆ ప్రోగ్రామ్స్, వాటిని కూడా ఇంట్లో కానీ నీ యొక్క జీవిత విధానంలో కానీ అలో చేయకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ మూడింటిని అవాయిడ్ చేయి అంటున్నాడు. ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, వీటిని అవాయిడ్ చేసి రెండో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మూడు అవాయిడ్ చేసిన తర్వాత రెండవ వచనంలో అసలైన విషయం ఉంది. ఏంటదంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం. బైబిల్ ఉంది కదా, ఈ యొక్క బైబిల్లోని వాక్యము, దీని యందు ఆనందించు అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు నిత్యము నిలిచి ఉండును అంటున్నాడు. అంటే ఈ బైబిల్ ఏంటి? నిత్యము నిలిచి ఉండేది. ఈ భూమి మీద కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కానీ ఈ వాక్యం మాత్రము నిత్యము నిలిచి ఉంటుంది. అటువంటి శ్రేష్టమైన బలమైనటువంటి వాక్యం. ఈ వాక్యంలో ఏముంది? ఈ భూమి ఎలా పుట్టిందో అక్కడి నుంచి ఉంది. ఈ భూమి బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా పుట్టలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే సృష్టించాడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మొదలవుతుంది. ఎలా సృష్టించాడు, ఏం జరిగింది, అవన్నీ కూడా ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం నమ్మాము అని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైన రియాలిటీ, నిత్యము నిలిచి ఉండే రియాలిటీ ఏదైనా ఉంది అంటే అది ఈ యొక్క మన దగ్గర ఉన్న దాంట్లో అది దేవుని యొక్క వాక్యం. సో ఆ వాక్యాన్ని నీవెప్పుడు ధ్యానించమంటున్నాడు. ఈ వాక్యాన్నిలో ఆనందించు. దీంట్లో ఆనందం ఎప్పుడు దొరుకుతుందంటే నువ్వు దాన్ని ధ్యానించినప్పుడు. పైన చదివితే దాంట్లో ఆనందం ఏమైందో నీకు అర్థం కాదు. కానీ దాన్ని నీవు బాగా ధ్యానించినప్పుడు, లోతుగా ధ్యానం చేసినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు కొద్దిగా సహాయం చేయి, గ్రహించే హృదయాన్ని దయచేయి, నాకు బోధించు అని ప్రార్థన చేసి నీవు వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు నీకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన నీకు వాటిని బోధిస్తాడు. ఆ విధంగా నువ్వు దాన్ని లోతుగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న అమూల్యమైన సత్యాలు నువ్వు తెలుసుకోవడం మొదలు పెడతావు. అందులో ఉన్నటువంటి శ్రేష్టమైన సత్యాలు నీకు అవగాహనలోకి రావటం మొదలు పెడతాయి. ఎప్పుడైతే బైబిల్లో ఉన్నటువంటి ఆ లోతైన సత్యాలు, ఆ మర్మాలు, ఆ లోతైన అర్థాలు నీకు అర్థమవడం మొదలు పెడతాయిందో అప్పుడు నీకు బైబిల్ అనేది ఇంకా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు అంటున్నాడు. దాన్ని బట్టి ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానం చేయంటున్నాడు. దివారాత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లో గడుపుతూ ఉన్నారు చాలామంది. ప్రియ సహోదరి సహోదరుడా, తీసి పక్కన పడి నువ్వు గనక నిత్యము సెల్ ఫోన్లో గడిపేటువంటి వ్యక్తివైతే ఆ సెల్ ఫోన్ను కేవలం దేవుని యొక్క వాక్యం వినేందుకు, కమ్యూనికేషన్ కోసం, ఇంకేదైనా పనులుంటే పనులు చేసుకునేందుకు ఉపయోగించుకోవాలి. కానీ నీ సమయం అంతా వ్యర్థంగా వెళ్ళబుచ్చేందుకు నీ సెల్ ఫోన్ను నువ్వు ఉపయోగించడానికి వీల్లేదు. ఎస్, ఆ సెల్ ఫోన్ను ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. దేవుని యొక్క వాక్యం వినటానికి, లేదా ఏదైనా వాక్యం పోస్ట్ చేయడానికి, ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మెసేజ్లు, వీటి కోసం ఉపయోగించుకోవాలి. కానీ ఇష్టానుసారంగా టైము తెలియకుండా గంటల తరబడి సెల్ ఫోన్లో గడపడం కరెక్ట్ కానే కాదు. దివారాత్రము నువ్వు సెల్ ఫోన్తో కాదు గడపాల్సింది, బైబిల్తో గడపాలి. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఒకవైపు ఆనందిస్తూ నీకేమైతే దేవుడు నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైతే సత్యాలు దేవుడు నీకు అవగాహనలోకి తెచ్చాడో, ఏమైతే దేవుడు నీకు బోధించాడో వాటిని నువ్వు దివారాత్రము ధ్యానించు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో ఆ విధంగా నీవు దేవుని యొక్క వాక్యాన్ని హెచ్చించి నీ జీవితంలో హెచ్చించుకొని ఆ వాక్యానికి మొదటి స్థానం ఇచ్చి అలా దివారాత్రము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు నిన్ను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చివేస్తాడు. దేవునితో ఎక్కువగా నువ్వు గడపడాన్ని బట్టి నువ్వు ఎలా ఉంటావంట? దేవునితోటి కనెక్షన్లోకి వెళ్తావు, దేవునితో సావాసంలోకి వెళ్తావు. ఆయనతోటి సావాసంలోకి వెళ్ళడాన్ని బట్టి ఆయన జీవము నీలోనికి ప్రవహిస్తుంది. ఆయన యొక్క జీవము నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ పరిస్థితులన్నిటిలోనికి ఆయన జీవము ప్రవహిస్తుంది. అప్పుడు నువ్వు ఏమడిగినా దేవుడు కాదనకుండా నీకు ఇస్తాడు. ఎస్, దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము ఏముందో చూద్దాం ఒకసారి. 7వ వచనం, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నువ్వు ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఆనందిస్తూ ధ్యానిస్తూ అందులో ఉన్న లోతైన సత్యాలను అవగాహనలోకి తెచ్చుకుంటూ ప్రార్థిస్తూ దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తివైతే నువ్వు ఏదడిగినా వాక్యానుసారంగానే నీ యొక్క కోరికలు, ఆలోచన మొత్తం మారిపోతుంది. కాబట్టి నువ్వు ఏదడిగినా దేవుడు నీకు ఇస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవునితో నువ్వు ఎక్కువగా సమయం స్పెండ్ చేయడాన్ని బట్టి ఆయన జీవము, ఆయన ప్రభావము నీలోనికి ప్రవహించి ఎలా మారుస్తుందంట? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఒక చెట్టును కాలం వెంబడి నాటారనుకోండి, ఆ మొక్క దానికి నీటికి ఎప్పుడు కూడా కొదవ ఉండదు. ఎందుకు? ఆ కాలం ఎప్పుడు ప్రవహించేటువంటి కాలం కాబట్టి ఈ యొక్క చెట్టు కూడా నీరు ఎప్పుడు అందుతుంటుంది. ఇది ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. ఇంకా తన కాలమందు సీజన్కి కాయలు కాస్తూనే ఉంటుంది, సమయానికి కాయలు కాస్తూనే ఉంటుంది. ఈ చెట్టు మాత్రం ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అలానే నీవు కూడా దేవునితో సావాసంలోకి, ఆయన వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ ప్రతిరోజు వాక్యంతో నిన్ను నీవు నింపుకుంటూ అలా దేవునితో నిత్యము సావాసంలో ఉన్నట్లయితే, ప్రార్థిస్తూ దేవునితో సావాసంలో ఉన్నట్లయితే నీవు కూడా పచ్చని చెట్టు వలె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటావు. తెలుసా? నిత్యము వాక్యము ధ్యానించేటువంటి వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది అన్నమాట. ఎక్కడుందన్నమాట చూద్దాం.
నువ్వు నిత్యము వాక్యం ధ్యానించేటువంటి వ్యక్తివైతే 4వ అధ్యాయము సామెతల గ్రంథము 22వ వచనం, నువ్వు దేవుని యొక్క వాక్యంలో లోతైన మర్మాలు సత్యాలు తెలుసుకోవాలని పట్టుదలతో బాగా ధ్యానిస్తూ చదువుతూ ఉన్నటువంటి వ్యక్తివైతే ఏమవుతుంది? అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. 20వ వచనం నుంచి చదువుతాను. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. వాక్యం గురించి చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం గురించి. నీ హృదయంలో భద్రం చేసుకో. అవి దొరికిన వారికి, తీసుకున్న వారికి, స్వీకరించిన వారికి అవి జీవాన్ని, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమును ఇచ్చును. ఎవరు గ్రీన్గా ఉంటారన్నమాట, ఆరోగ్యంగా ఉంటారు. వాక్యాన్ని డైలీ బాగా ధ్యానించేటువంటి వారు. కాబట్టి ఎంత అద్భుతం కదా, ఎంత ఆశ్చర్యం కదా. రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తివైతే నీ శరీరం కూడా, సర్వ శరీరము ఆరోగ్యంగా మారుతుంది, ఆరోగ్యంతో ఉంటుంది. ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగిపోతాయి. నిత్యము అలా సహవాసం చేస్తూ ఉన్నట్లయితే నీవు ఒకవైపు ఆరోగ్యంగా పచ్చని చెట్టు వలె ఎవర్ గ్రీన్గా ఉండడం మాత్రమే కాకుండా చేయునదంతయు సఫలమవుతుందట. నువ్వు ఏ పని పట్టుకున్నా ఆ పనిలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకని? ప్రతి విషయంలో నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు ఒకవైపు వాక్యంతో నింపుకుంటున్నావు, ప్రతి పనిని కూడా ఆయనకు అప్పగిస్తున్నావు. ఆయనకు అప్పగించి ఆ విధంగా ముందుకు నడిచినప్పుడు నీకు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. చదువుల్లో కావచ్చు, చదువుల్లో విజయాన్ని ఇస్తాడు, వ్యాపారంలో విజయాన్ని ఇస్తాడు, ఉద్యోగ బాధ్యతల్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు, ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు. ప్రతి విషయంలో చేపట్టేటువంటి పనుల్లో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. బిడ్డల భవిష్యత్తు విషయంలో నువ్వు కోరుకున్నట్టుగా దేవుడు నువ్వు కోరిన దానికంటే ఎక్కువగానే బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. కుటుంబం విషయంలో కూడా దేవుడు తన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ప్రతి విషయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఈవెన్ సేవ విషయంలో కూడా ప్రతి విషయంలో దేవుడు అద్భుతంగా తన దీవెనలతో నింపుతాడు. కాబట్టి ఈరోజు నుంచి ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవను, పాపుల మార్గములో అస్సలు నిలబడను, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోను, అసలు వారితో ఇన్వాల్వ్ కాను, వారితో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను. నేనైతే నిత్యము నీ వాక్యాన్ని బట్టి ఆనందిస్తాను. సర్వశక్తిమంతుడవైన దేవా, నిన్ను బట్టి నేను గర్వపడతాను, నిన్ను బట్టి నేను ఆనందిస్తాను, నీ వాక్యాన్ని బట్టి ఆనందిస్తాను. అంతేకాదు, నీ వాక్యంతో నన్ను నేను రోజు నింపుకుంటూ ఆ వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తాను అని ఈరోజు తీర్మానం తీసుకో. ఆ విధంగా తీర్మానం తీసుకొని ఆ విధంగా నువ్వు కనుక నడిపించుకున్నట్లయితే నీ జీవితాన్ని, దేవుడు నిన్ను కూడా పచ్చని చెట్టు వలె సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా దేవుడు నిన్ను మారుస్తాడు. అంతేకాదు, నువ్వు చేపట్టే ప్రతి పనిలో, నీ ఆలోచనలలో దేవుడు నీకు తోడుగా ఉండి నీకు విజయాన్ని ఇస్తాడు. నీ ప్రయత్నాల్లో ఆయన తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చి నిన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా దేవుడు నిన్ను మారుస్తాడు. ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నువ్వు మారబోతూ ఉన్నావు. ఆ విధంగా చెప్పబడిన వాక్యాన్ని మరొక్కసారి విని నీవు దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని ఆ తీర్మానంతో కూడిన జీవితాన్ని జీవించు. దేవుని యొక్క గొప్ప మహిమ నిన్ను ఆవరిస్తుంది, గొప్ప దీవెన నీ మీదికి దిగి వస్తుంది, నిన్ను నింపుతుంది, నీ కుటుంబాన్ని దేవుని దీవెన నింపుతుంది, నడిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించునుగాక.
ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ప్రతిరోజు ప్రార్థన చేయి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ప్రతిరోజు ప్రార్థన చేయి. అన్న బైబిల్ ధ్యానం అంటే ఇక్కడ నేను కొన్ని చెప్పాలి. ఏంటంటే, ఒకవేళ పాత నిబంధన కాడి నుంచి మొదలు పెడతాము అని అనుకున్నావేమో, వద్దులే ఇప్పుడే. మొట్టమొదటిగా మత్తయి సువార్త దగ్గర నుంచి మొదలుపెట్టు. వాక్యాన్ని ధ్యానించేటువంటి వారికి నా సలహా ఏంటంటే, మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మొదటిగా సంపూర్ణంగా చదివి దాన్ని ముగించు. అది అయిపోయిన తర్వాత ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథం మొత్తం చదివిన తర్వాత ఆదికాండం కాడి నుంచి మొదలుపెట్టు. లేదా ఈ క్రొత్త నిబంధన గ్రంథం అయిపోయిన తర్వాత కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము చదువు. దాని తర్వాత ఆదికాండం నుంచి మొదలుపెట్టు. అది కరెక్ట్ విధానం. అది అప్పుడే నీకు బైబిల్ బాగా అర్థమవుతుంది. సో కాబట్టి ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధంగా రోజు బైబిల్ ధ్యానించు, ప్రార్థించు. దేవుని యొక్క మహిమను గొప్పగా నీవు అనుభవిస్తావు. దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ముఖ్యంగా ఏంటంటే, ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరలోనే రాబోతూ ఉండగా ఆయన రాకడకు కూడా నిన్ను నీవు సిద్ధం చేసుకో. ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన రాకడకు నిన్ను నీవు సిద్ధపరచుకో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్.